దేవుడు సిద్ధపరిచిన దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ సంగతులన్నీ మీరు ముందరే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. చాలు. ఒకసారి అందరి మాట నాతో చెప్పండి. ఈ సంగతులన్నీ మీరు ముందుగా ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆమేన్. చాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సందేశం పేరు ఈ సంగతి. అనండి ఒకసారి మీ నోటితో. ఏ సంగతి? అదే ఈ సంగతి. ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనలందరినీ బలపరచునుగాక. గుడ్. ఈ సంగతి దేవుడు ఈ మాట ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు. దైవజనుడు ఈ పత్రికను ప్రారంభిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ సంగతి మీకు ముందుగా తెలిసినను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనని. నిజమే, ఈ దేవుని వాక్యపు వెలుగు ఎంత ఉన్నతమైనదనంటే అనేకమైన సంగతులు మనకెన్నో పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఇంచుమించు 4 వచనాల్లో, ఈరోజు 5వ వచనం మనం ప్రారంభించాం. 4 వచనాల్లో 25 సంగతులు మీకు చెప్పాను. దేవుడికి స్తోత్రం. సో బైబిల్ ఈజ్ ద మిస్టరీ, బైబిల్ ఈజ్ ద హిస్టరీ అన్నట్లు అసలు దేవుని వాక్యం ఎంత గొప్పది. తవ్వగా ఎన్ని లోతైన సత్యవాక్యాలు ఉన్నాయి. సో మనము ఈ 25 రోజులుగా దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటుంటే 4 వచనాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అసలు ఇక బైబిల్ అంతా ధ్యానించాలంటే మన జీవితం సరిపోతుందా అనిపిస్తుంది. ఒక నిర్ణయాన్ని కూడా నేను వచ్చాను, ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యం చెప్పటానికి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. సో దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవటానికి ఈ 40 డేసే కాదు, ప్రతిరోజు కూడా మీకు వాక్యం ప్రకటిస్తూనే ఉంటాను. ఆమేన్. సో దేవుని మాటల్లో మన జీవితాన్ని బలపరిచేవి. ఎన్నెన్నో అనవసరమైన సంగతులన్నీ మనం విని మన హృదయాన్ని కలవరపరుచుకోవటం వేస్ట్. కానీ అవసరమైన ప్రాముఖ్యమైన దేవుని సంగతులు మనం నేర్చుకుంటే ఆ మాట చక్కని జీవాన్ని మనకు కలుగు చేస్తూ ఉంటాయి. అందుకే కదా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు మనం వినాలి? క్రీస్తును గూర్చిన మాటలు మీరు వింటే మరింతగా మీరు విశ్వాసంలో బలపడతారు, ప్రార్థనలో బలపడతారు, సంఘముగా సమకూడటానికి అవకాశం ఉంటుంది. ఏ శోధన వచ్చినా జయించే శక్తి నీ భక్తి ద్వారా నీకు కలుగుతూ ఉంటుంది. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకున్నను మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానని దైవజనుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని సందర్భాలు ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతంగా నేను మీకు చెప్తాను. ఇంట్రడక్షన్ మనకు బాగా అర్థమవుతే సబ్జెక్ట్ అంతా కూడా మనకు బాగా అర్థమవుతుంది. అందుకే ప్రారంభమే చక్కగా మనసు పెట్టుకుని మీరు వినాలి. వింటే సబ్జెక్ట్ యొక్క ఆంతర్యం కూడా మీరు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఫౌండేషన్ ఎంత ప్రాముఖ్యమైందో, ఒక ఇంటికి పునాది ఎంత ప్రాముఖ్యమైందో, సబ్జెక్ట్ కూడా ఇంట్రడక్షన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఎన్నో సంగతులు మనం వింటూ ఉంటాం. ఆ మధ్యకాలంలో మనం కూడా చిన్నప్పటి నుంచి ఈ మాట వింటూ వచ్చాం కదా. ఏంటి సంగతి? పాప ఏడ్చిందంట. ఏడ్చితే ఏం చేయమంటే ఊరుకోబెట్టమంటే, కాదు, ఏం చేయాలా? వుడ్వర్డ్స్ పట్టండి అని. ఎన్నో సంగతులు మనం వింటూ ఉంటాం. కొన్ని సంగతులు భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్తూ ఉన్నాము, ఎవరో మనకు ఎదురొచ్చారు, అయ్యా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే, అవునా, ఎప్పుడండి? ఇంత క్రితమే. అలాంటి సంగతులు విన్నప్పుడు కొన్ని భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. అమ్మో చాలా ప్రమాదం,
కొన్ని సంగతులు నిజంగానే భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు మీరు చూడండి, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. సో మామూలుగానే ఏదో చిన్న బలహీనతతోనే వెళ్ళినప్పుడు ఆ డాక్టర్గా చూసి భయపడతా ఉంటాడు. సో అనవసరంగా వచ్చాను ఇంకా భయం ఎక్కువైపోతూ ఉంటుంది. కొన్ని సంగతులు భయాన్ని పుట్టించేవిగా కొన్ని ఉంటే, మరికొన్ని సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. చూడండి, ఎవరో చెప్తా ఉంటారు, ఏమండి వీళ్ళకి చిన్నప్పుడే ఎవరో లేరండి, ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా చూడలేదండి, పాపం వీళ్ళే కష్టపడాలండి, వీళ్ళే శ్రమ పడాలండి అని ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఎవరు లేరా ఎట్లాగా మరి అని జాలి కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు, కొన్ని సంగతులేమో భయాన్ని పుట్టిస్తున్నాయి, కొన్ని సంగతులేమో జాలి కలిగేటట్లుగా చేస్తున్నాయి. మరికొన్ని సంగతులు మనం వింటూ ఉంటాం. వాళ్ళకి వస్తున్న పేదరికాన్ని గురించి మనం విన్నప్పుడు, లేదా కష్టాల గురించి మనం విన్నప్పుడు, నిజంగానే ఆ కష్టాల గురించి విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా మనిషి జీవితంలో ఎన్నెన్నో సంగతులు ఉంటూ ఉంటాయి. సో ఎన్ని సంగతులు ఉన్నా ఈ రాత్రి కొన్ని సంగతులు ప్రభు మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొంతమందిని మీరు చూడండి, ఏంటి సంగతి అని అన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుడి దయ వల్ల అండి ఈ సంవత్సరమే దేవుడి దయ వల్ల ఇల్లు కట్టుకున్నానండి అనే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తూ ఉంటారు. దేవుని దయ వల్ల మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తూ వచ్చామండి, దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చినట్లు జనములు నీ వెలుగులోనికి వస్తారన్నట్లుగా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారండి, ఈ సంబంధం దేవుడే సమకూర్చాడండి అని పెళ్లి విషయంలో దేవుడు చేసిన ఆ మేలును వాళ్ళు చెప్తున్నప్పుడు, ఆ సంగతి విన్నప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నిజం కదా, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎదురు చూడగా ప్రభు గొప్ప కార్యం చేశాడని ఆ సంగతి విన్న వెంటనే, ఆ సమాచారం విన్న వెంటనే నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. గర్భఫలం విషయంలో కూడా చాలామంది ఎదురు చూడగా గొప్ప గుడ్ న్యూస్ బ్రదర్, దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు, కన్సీవ్ అయ్యేటట్లుగా మా ఇంట్లో గొప్ప కార్యం చేశాడని ఆ సంగతి విన్నప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి సంతోషిస్తూ ఉంటాం. ఇలాగ జీవితంలో ఎన్నో సంగతులు మనం వింటూ ఉంటాము. కొన్నేమో భయాన్ని పుట్టిస్తుంటుంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం, కొన్ని సంగతులని మనం విన్నప్పుడు ఆనందభరితులమై ఉంటాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన, ఏమర్థం అని చెప్పండి, యేసు ప్రభు పుట్టాడు అనడానికి ఆ సంగతి ఎంత గొప్పదో తెలుసా? అందరికీ మహా సంతోషకరమైన వార్త. కాబట్టి ఎన్నెన్నో సంగతులు మనం వింటూ ఉంటూ ఉన్నాము. ఈరోజు కొన్ని మాటలు బైబిల్లోంచి మీకు తెలియచేయడానికి కొన్ని సంగతులు నేను ఇష్టపడతా ఉన్నాను. భక్తుడు అంటున్నాడు కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుతూ ఉన్నది, నా నాలుక ఎలా ఉందో తెలుసా? త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. కోరహు కుమారులు రాశారు ఈ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం అయితే ఉప్పొంగుతూనే ఉన్నది, సంతోషిస్తూనే ఉన్నానని భక్తుడు వర్ణిస్తున్నాడు ఈ మాటని. కొన్ని సందర్భాలు మీకు అర్థవంతంగా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఓ రోజు మనమందరం ఎలా ప్రార్థన మందిరంలో కూర్చున్నామో అలాగే ఒకరోజు అంతా ఇలాగే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అందరూ దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారు. అంతే, ఈ లోపల వాడు వచ్చాడు. ఎవడు వాడు? మీ ఫ్రెండా? ఎవరు వాడు?
సాతాను, నీకు భలే తెలిసిందిరా బాబు, సాతానుడు వచ్చంటాడు, ఇదిగో మరి ఏంటనుకుంటున్నావు అనని. యేసు ప్రభు కూడా అడిగాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అన్నాడు. ఎవరి అడుగుతున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? హలో, చూడండి, దేవుడికి అసలు ఎంత మన మీద ప్రేమ. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అంటే మన మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడో దేవుడు చూడండి. సాతాను గడు అంటాడు, ఆలోచించడం ఏముందయ్యా, నువ్వు అన్నీ చేసావు కాబట్టి తెగ భజించేస్తున్నాడు నీ కోసం కదా, అన్నీ ఇచ్చేసావు కాబట్టి ప్రార్థన అంటే ప్రార్థన, పాటలు అంటే పాటలు, ఆరాధన అంటే ఆరాధన, పండగ మీద పండగ జరుగుతోంది, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఓసారి తీసే. నిన్ను అస్సలు కొనియాడడు, స్తుతించడు అని అన్నాడు సాతానుడు. ప్రభు అన్నాడు, లేదు లేదు, నా భక్తుడి సంగతి నాకు తెలుసు, వాడు నా కుమారుడు, నా సేవకుడు. ఆశ్చర్యం ఏమిటంటే అన్నీ తీసేసినప్పుడు కూడా యథార్థతను మాత్రం యోబు విడిచిపెట్టలేదు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? చూడండి, దేవుడు యోబును గురించి ఆలోచిస్తున్నాడు. నా సేవకులైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా అన్నాడు. సో కొంచెం ఇలాగా మనం బైబిల్ చదువుతూ ఉంటుంటే, లేయా ఆమె ద్వేషించబడిన సంగతి ప్రభువు విన్నాడంట. కొన్నిసార్లు మనం ద్వేషించబడతా ఉంటాం, అన్యజనుల ద్వారా, కుటుంబాల ద్వారా, బంధువుల ద్వారా. ఆ సంగతి ఎవరున్నారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం వింటాడు. నా పిల్లలు ద్వేషించబడటం ఆయన చూస్తాడు, వింటాడు కూడా. అంతే, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆశ్చర్యం, ఆమె పేరు పెడుతుంది వాళ్ళ కొడుకుకి, నేను ద్వేషించబడటం దేవుడు విన్నాడు గనుక వీడి పేరు షిమ్యోను అని పేరు పెట్టారు. షిమ్యోను అంటే దేవుడు వినెను అని. ఒక్కొక్కడికి ఒక పేరు పెట్టింది. ఆ పేరుకి అర్థం యూదా అంటే స్తుతి అని, ఇలా ఒక్కొక్కడి పేరుకి. లేవి అంటే హత్తుకోవటం అని, నా భర్త నన్ను హత్తుకున్నాడని, ఇదిగో వీడికి లేవి అని పేరు పెడతానండి అట్లా. సో చక్కగా లేయ ద్వేషించబడిన సంగతి దేవుడు విన్నాడు. ఈరోజు నీ కష్టాల్లో, నీ కన్నీళ్లతో నిన్ను బాధలు కలుగుతున్నప్పుడు ఎవరు వింటలేదని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. దేవుడు ఖచ్చితంగా వింటాడు. నీ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, అంతే. కొంచెం ముందుకు అలా మనం బైబిల్ చదువుకుంటూ వెళితే లేఖనాల్లో ఉన్న మాటని యొక్క సారాంశాన్ని మనం అధ్యయనం చేస్తే, నోవహుకి 3 కొడుకులు ఉన్నారు. చెప్తారా పేర్లు? షేము, హాము, యాపేతు. మనం ఈ చరిత్ర, బైబిల్ చరిత్రలు మనం బాగా, ఆ సంగతులు బాగా వినాలి, కానీ పక్కింటోళ్ళ సంగతులు మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. అసలు బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, ఆదికాండం ఎవరు రాశారు, నిర్గమకాండం ఎవరు రాశారు, ఈ సంగతుల కన్నా పక్కింటోళ్ళ చరిత్ర కానీ, ఎదిరింటోళ్ళు, అందరి గురించి బాగా మనకు తెలిస్తే బైబిల్ సంగతులు మనం బాగా నేర్చుకోవాలి. 3 కొడుకులు ఉన్నారు నోవాహుకి. ఇప్పుడు అంతవరకు నోవాహు వాడకట్టి వాడలో తన ఇంటోళ్ళని రక్షించి అంతవరకు బాగానే ఉంది భక్తి. ద్రాక్ష తోటను వేశాడంట, వ్యవసాయం చేశాడంట. అంతే, ఆ ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనుడై పడిపోయి ఉన్నాడంట. ఆ సంగతి ఎవరు విన్నారంటే హాము. హాము రెండవ కొడుకు. హాము విన్నాడు, చూశాడు. ఆ సంగతి తీసుకొచ్చి చూసినాడు, అయ్యో మా నాన్న తండ్రి కదా, కన్న తండ్రి కదా, వస్త్రహీనుడై పడిపోయేటి. గబగబా వచ్చి ఒక వస్త్రం పట్టుకొచ్చి అలా వేద్దాం, అలా లేదు, పబ్లిసిటీ చేయాలి, పబ్లిసిటీ చేయాలి, అవమానపరచాలి తండ్రిని అని అనుకుని వచ్చి వాళ్ళ అన్నలతో చెప్పాడు. నాన్న, వాళ్ళ అన్నతో, ఎవరెవరు బ్రదర్స్,
నాన్న ఎట్టున్నాడు తెలుసా? పేరుకి తండ్రి. ఎట్టున్నాడంటే అట్టున్నాడు వాడు అని చెప్తే మిగిలిన ఇద్దరు కొడుకుల్లో ఉన్న మనస్తత్వం చూస్తే, షేము యాపేత ఏం చేశారు తెలుసా? ఇలాంటి ఒక వస్త్రం తీసుకుని, ఆ సంగతి విన్న వెంటనే ఇలాంటి ఒక వస్త్రం తీసుకుని, కనీసం వాళ్ళ తండ్రి కదా, మాకు జన్మనిచ్చిన తండ్రి, మా తండ్రికి ఇంత అవమానం జరుగుతుంటే మేము చూడకూడదు అనుకుని ఇలాగ వెనకాల నుంచి ఇలా నడుచుకుంటా వచ్చి అలాగ వస్త్రాన్ని విడిచిపెట్టేసి అలాగే వచ్చేసారన్నమాట వాళ్ళు. సందర్భాలు మీరు బైబిల్లో ఇవన్నీ చదువుతున్న విషయాలే. నేను మీకు పాఠాన్ని నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరి గురించైనా ఏదైనా ఒక వార్త వింటే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు? ఆత్మీయ జీవితంలో ఇద్దరు కొడుకులేమో ఆ వ్యక్తిని వస్త్రాన్ని కప్పాలని వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో పబ్లిసిటీ చేయడానికని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు ఎవరి గురించైనా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్, సమాచారం తెలిస్తే ప్రేమ కలిగిన మనసుతో వాళ్ళని హత్తుకుని చక్కగా వారి యొక్క లోపాలు దిద్ది వారిని సరిచేసేవాడిగా ఉండాలేమో కానీ దాన్ని చిన్నదాన్ని పెద్దదిగా చేసి ఆ ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వం మనకి రాకూడదు. బైబిల్లో మీరు చూస్తే ఆ హాము పరిస్థితిని వాళ్ళ తండ్రి శపించాడండి. అందుకొరకే ఈ పాఠాలు మనకి గుణపాఠాలుగా నేర్పిస్తున్నాయి. ఏ విధము చేతనైనా సరే దేవుడు వాక్యపు వెలుగులో నిన్ను దర్శించునుగాక. అమ్నోను జీవితాన్ని గురించి కూడా మనం చదువుతూ ఉంటే రోజుకి చిక్కిపోతూ ఉన్నాడట, రోజుకి డల్గా అయిపోతున్నాడంట. వెంటనే వాళ్ళ ఫ్రెండ్, ఏంట్రా మ్యాటర్ ఏంటి, రోజుకి ఇలా అయిపోతున్నావేంటి, అసలు ఏదేమైనా ఉందని చెప్పరా బాబు, నాతో చెప్పబోతే నువ్వు ఎవరితో చెప్తావు? ఆ గడ్డం ఏంటి, రోజుకి ఎప్పటికప్పుడు గడ్డం గీసేసుకునేవాడు కదా, ఏంట్రా రోజు ఆ గడ్డం ఏంటి, ఆ తలకాయ ఆహారం ఏంటి, ఏంట్రా డ్రెస్ కోడ్ ఏంటి ఇలాగ అయిపోయావేంటి నువ్వు, ఏంటి ఎందుకు అలా చిక్కిపోతున్నావేంటి అనని వాళ్ళ స్నేహితుడు అడిగాడు. అడిగితే అప్పుడు సంగతి అంతా చెప్తా ఉన్నాడు, మ్యాటర్ అంతా చెప్తా ఉన్నాడు. సో అండ్ సో నేను లవ్ స్టోరీ ఫెయిల్ అయింది, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. వాడు చెత్త ఐడియా ఇచ్చినాడు. సమాచారం ఏమైందో చివరికి మనకు తెలుసు. నేనంటాను, అనవసరమైన సమాచారాలు మనకు వద్దు, కానీ ఈరోజు అవసరమైన కొన్ని సంగతులు, అమూల్యమైన కొన్ని సంగతుల్ని మీ ముందు ఉంచబోతున్నాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. సో సింపుల్గా ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తా. ఒక ఆఫ్రికన్స్ ఎట్లా ఉంటారో మీలో చాలామందికి తెలుసు కదా. ఆఫ్రికా ప్రాంతం నుంచి ఒక అంకుల్ దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై ఈ పరిసర ప్రాంతాలకని వచ్చారట. వచ్చిన తర్వాత పాపం ఆ తల్లి చూసి ఆ ప్రాంతం నుంచి మన ప్రాంతాలకు వచ్చారు, ఖచ్చితంగా గౌరవించాలి, ఇలాంటి సువార్త పరిచర్య చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుని ఆ తల్లి ఏం చేసిందంటే, పాపం ఆయన వచ్చారని చూసి ఉదయకాలము ఆయనకి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచింది, మధ్యాహ్నము భోజనం సిద్ధపరిచింది, సాయంకాలం ఆయన వెళ్ళిపోతున్న సమయాల్లో కూడా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా టేబుల్ మీద సిద్ధపరిచింది. పాప ఆయన జర్నీ చేసి వచ్చారు, ఫ్రెష్ అయ్యి చక్కగా ఆ ప్రాంతాలకు వెళ్ళటానికని అన్ని రూట్ మ్యాప్ కనుగొన్నారు. ఆ తల్లిగారు ఆశ్రయం ఇచ్చారు. ఉదయకాలం టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, సాయంకాలం వెళ్ళిపోతున్న సమయాల్లో ఆ తల్లి ఏం చేసిందంటే కోనసీమ స్పెషల్ అనుకుని కొబ్బరికాయ, ఒలిచిన ఆ కొబ్బరికాయ చూడండి, దేవుడి దగ్గరికి పట్టుకెళ్తున్న కొన్ని కొబ్బరికాయలు ముచ్చుకుంటుంది కదా, సో అట్లాగా ఆ పీచ్ అలా ఉండిపోతూ ఉంటుంది. అలాగా కొంత ఉండిపోయిన ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి అట్లా మొత్తం ఒక్కొక్కటి ఒక్కో ఐటెం, పాలకోవా, కొబ్బరికాయ, అరటిపండు, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రూట్స్ సంబంధించిన అన్నీ కూడా ఆ టేబుల్ మీద పెట్టింది. సార్ మీరు వెళుతున్నారు కదా ఇవి తినండి అని. సో ఆయన తిందాం అనుకుని ఒక్కొక్కటి అరటిపండు తిన్నాడు,
కొబ్బరికాయ కూడా తిందామని అలా పట్టుకుని ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఆఫ్రికన్స్గా తెలియదు కదా, అట్లా ట్రై చేస్తున్నాడు అనమాట. గట్టిగా ఉంది అలా అంటున్నాడు. ఇంకేముంటుంది అక్కడ, ఇలా అంటున్నాడు. ఆ తల్లి చూసింది, అయ్యా ఇది కొబ్బరికాయ అండి, దీన్ని ఇలా పగలగొట్టి తినాలండి, మరి ఆ సంగతి ముందు చెప్పాలి కదా అంటున్నాడు ఆయన. అదేలేండి మీకు తెలియదులేండి, నేను ఇస్తున్నా, అదే పొరపాట్లేండి బాబా, హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. అందుకే కదా బైబిల్లో రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. కొన్ని సంగతులు తెలిసినవి ఉన్నాయి మనకి, తెలియనివి కూడా కొన్ని ఉన్నాయి. ఈ సంగతులు మీరు కొన్ని ముందు విన్నవి ఉన్నాయి, వినలేనివి కూడా ఉన్నాయి. అందుకే ఈరోజు కొన్ని సంగతులు మీకు చెప్పడానికి ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ నేను నిలిచి ఉన్నాను. ఈ సంగతులన్నీ మీకు ముందుగా ఎరిగినను మీకు జ్ఞాపకం చేస్తున్నానని భక్తుడు అన్నాడు. బైబిల్లో కొన్ని సంగతులు ఈ రాత్రి నేను ఒక 5 సంగతులు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. ఓకే, చదువుదాం. ఫస్ట్ వన్, నిర్గమకాండం 18వ అధ్యాయం 8 వచనాన్ని చదవగా విందాం. మోషే తన మామ అయిన వ్యక్తితో మాట్లాడుతున్న ఒక సంగతి ఇక్కడ మనం చూస్తున్నాము. చూద్దాం. నిర్గమకాండం 18:8. తరువాత మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తు యెహోవా తమ్మను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పెను. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో మొదటి మాట, దేవుడు విడిపించిన సంగతి అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి. దేవుడు విడిపించిన సంగతి. ఆమేన్. ఫస్ట్ వన్, బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందులో మొదటిది ఏమిటంటే దేవుడు విడిపించిన సంగతి. మోషే తన మామతో చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఐగుప్తిలో దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా విడిపించాడో, మోషేని ఎలాగ ఎన్నుకున్నాడో, మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై మోజెస్ అని పిలిచి, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను ఉన్నవాడిని అనువాడిని, నేను ఆరాధించే గొప్ప దేవుడిని తన యొక్క దైవత్వం అంతా మోషేకి కనపరిచాడు. మోషే దేవుని మాటకు లోబడి ఆ ఐగుప్తిలో ఉన్న ప్రజల్ని కనాను వైపుకి నడిపించడం కొరకే దేవుడు మోషేని అద్భుతంగా ఎన్నిక చేసుకున్నాడు. అయితే ఆ ఐగుప్తిలో ఎలాగ దేవుడు తన ప్రజల్ని విడిపించుకుంటూ వచ్చాడో ఆ సంగతులన్నీ కూడా మోషే తన మామయ్య గారితో మాట్లాడుతూ ఉన్న సంగతి ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. నిజంగా ఐగుప్తి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి. 1 డే కాదు, 2 days కాదు, 4 days, 5 days, 40 days కాదు, ఇంచుమించు 430 సంవత్సరాల వాళ్ళ బానిసలుగా ఉండిపోయారు. ఏమంటే బానిసలుగా ఉన్న పరిస్థితి ఎంత బాధకం కలిగించే సంగతి అది. అసలు బానిస బ్రతుకులో ఉండిపోయారు 430 ఏళ్ళు వాళ్ళు. అయితే మోషేని దేవుడు నాయకుడిగా ఎంపిక చేసుకుని వాళ్ళని విడిపించడానికి అద్భుతంగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఫరో ఎంత కఠినుడో తెలుసండి. చాలా బాధ పెడతా ఉండేవాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఓ మాటలో చెప్పుకోవాలంటే ఇశ్రాయేలుని ఎంత కఠినంగా పొలంలో పనులు చేయించేవారంట, ఇటుకలు తీపిచ్చేవారట. వాళ్ళకి ప్రాణం మీద విసుకొచ్చేసింది. ఎందుకు ఇంత బానిస బ్రతుకు అని అనుకున్నారు వాళ్ళు. దేవునికి మొర్ర పెట్టారు, దేవుడు చూశాడు వాళ్ళ పరిస్థితి. అంతే, మోషేని పంపించి అద్భుతంగా విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి కూడా మీ కుటుంబాల్లో ఎన్నో సందర్భాల్లో మీరు ఇంకా ఆ బానిసత్వంలో ఉన్న స్థితిలో మీకు వస్తూ ఉంటాయి.
ఐగుప్తి అనే ఆ స్థితి. ఈ రాత్రి యేసు నామములో మిమ్మల్ని విడిపించునుగాక. చూడండి, లాయర్లని మనం గమనిస్తే వాళ్ళు ఏదైనా సమస్య, కోర్టులో సమస్య ఉన్నప్పుడు జడ్జిమెంట్ కొరకై వాదించి ఎలాగైనా విడిపించి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. డాక్టర్స్ ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలాగైనా సరే వీళ్ళని విడిపించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ కుటుంబాల్లో గొడవలు, సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు విడిపించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే జీవితంలో ఎన్నో ప్రతికూలమైన ఈ కట్ల చేత మనిషి బంధించబడ్డాడు. విడుదల కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మనిషికి విడుదల దొరకట్లేదు. అయితే చెరలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, ఐగుప్తి చెరలో ఉన్నవారిని, బానిసత్వంలో ఉన్నవారిని విడిపించుట కొరకే రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం ఆమేనండి. బైబిల్ ఇలా రాయబడి ఉంది, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. 91వ కీర్తన 3వ వచనాన్ని చూస్తే, వేటగాడు వేసే ప్రతి ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక. సాతానుగాడి పని ఏమిటంటే ఏదో ఒక ఊరిలో నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలని, ఏదో ఒక వల పన్నుతూ ఉన్నాడు వాడు, ఏదో విధంగా నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్తున్నాడు. ప్రభు అంటాడు, వేటగాడు వేస్తున్న ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. యేసు నామములో ప్రతి ఉరి, ప్రతి చీకటి బానిస బ్రతుకు తొలగిపోవునుగాక. యేసయ్య అలా విడిపించుట కొరకే ఆ రోజు మోషేని ఎలాగైతే ఎంపిక చేసుకున్నాడో, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కార్యములు చేసి మనలందరినీ విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఇంకొక మాట కూడా చదివిస్తాను. 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 18 ఏండ్లు నడుం వంగిపోయిన బలహీనతల మధ్యలో ఉంది ఆమె. యేసయ్య ఆ మందిరానికి వచ్చాడు. వెంటనే ఆమెతో చెప్తున్నాడు, లే, నీ బలహీనతల్లోంచి నువ్వు విడుదల పొందు అని చెప్పాడు. అంతే, ఆమె చక్కగా లేచి నిలబడి ప్రభుని స్తుతించిందంట. చదువుదామా? లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని గమనిద్దాం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల్లోంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నీ బలహీనతల్లోంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఒకవేళ అనారోగ్యంతో ఎంతకాలం నుంచి మెడిసిన్స్ వాడినా తగ్గక ఇబ్బంది పడిపోతూ ఉంటే, నీ శరీరంలో ఉన్న బలహీనతను గుర్తించిన ప్రభు నీ బలహీనతల నుంచి యేసు నామములో ప్రభు విడిపించునుగాక. ఎంతమంది అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో, వైరల్ ఫీవర్తో బలహీనులయ్యారో వాళ్ళందరినీ యేసయ్య విడిపించునుగాక, స్వస్థపరచునుగాక. అనారోగ్యం, బలహీనతలు, ఏ వ్యాధి అయినా సరే దేవుడు మన కొరకు శిలువ రాణి మీద ఆ బాధంతా భరించారు మన గురించే. ఆయనకి విడిపించే శక్తి ఉంది. ఇంకొక మాట కూడా చదివిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా మీరు చదివితే, ప్రభు 6 బాధల్లోంచి కూడా నిన్ను విడిపిస్తాడంట. ఆయన 7 బాధలు కలిగినందుకు, 7 బాధలు నీకు వచ్చినా, 6 బాధలు వచ్చినా నీకు విడిపిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. అదే మాట, 6 బాధల నుంచి ఆయన నిన్ను 5:19 విడిపిస్తాడు. రకరకాల బాధలండి మనిషిని బాగా వేధిస్తున్నాయి, చాలా బాధలు. అది విడుదల కొరకై ఈ రాత్రి నువ్వు ఆశపడుతూ ఉంటే, దేవుని మాట నిన్ను దాటి వెళ్ళదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన పంపిన కార్యము జరిగించునుగాక. ఒక చిన్న సందర్భం చెప్తాను. 2
వ్యక్తులు ట్రైన్లో ప్రయాణమే వెళుతూ ఉన్నారండి. ఇద్దరు అక్కోళ్ళే, వాళ్ళిద్దరూ ప్రయాణమే ట్రైన్లో వెళుతున్నారు. ఒక ఆమె 40 years అలా ఉంటాయి, ఇంకొక ఆమెకి 20+. ఇద్దరు ట్రైన్లో ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు ఆ బోగీలోకి వచ్చినప్పుడు ఒక జంక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కారు. ఎక్కిన తర్వాత వెంటనే ఇద్దరిని ఒకరు ముఖాలొకరు చూసుకున్న తర్వాత ఛానల్ అయింది, ఎట్లా ఉన్నారు సిస్టర్ అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏడికి వెళ్తున్నారు మీరు? నేను ఖమ్మం వెళుతున్నాను. నువ్వు ఖమ్మం వెళ్తున్నావు, నేను కూడా ఖమ్మం వెళుతున్నాను. ఓకే, బాగానే ఉంది. అనుకోకుండా మనం కలుసుకున్నాం ఛానల్ కాలం తర్వాత. సరే అనుకుని వాళ్ళ ప్రయాణమే ట్రైన్లో వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటా, ఎలా ఉంది మీ వ్యక్తిత్వం, మీ పర్సనల్ లైఫ్, భక్తి గురించి, వాళ్ళ స్టడీస్ గురించి, వాళ్ళ డ్యూటీస్, ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంత అని చెప్తూ ఉన్నప్పుడు ఈ సహోదరి, ఈ 40 years ఉన్న ఆ సహోదరి 20 years ఉన్న సిస్టర్ని అడుగుతుంది, ఎలా ఉన్నావమ్మా, దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నావా, భక్తి చేస్తున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగింది. అడిగితే ఈ సిస్టర్ అంటున్నారు, ఏం ప్రార్థన అండి, ఏం దేవుడు అండి, అన్ని బాధలతోనే ఉన్నానండి అనని. ఏంటమ్మా నీ బాధలు చెప్పమ్మా అని అడిగారు ఆమె. అడిగిన వెంటనే ఆ సహోదరి మొదలుపెట్టింది, కరోనా వచ్చి మా నాన్నగారు చనిపోయారు, కోవిడ్ టైంలో 2nd wave ఫాదర్ని కోల్పోయాను, మమ్మీ చూస్తే ఇంట్లో పెరాలసిస్తో బాధపడుతూ ఉంది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి, ఆమె ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉంది, కాలు చేయి పడిపోయి ఉంది, చూసుకునే పరిస్థితి కూడా లేనంత ఇబ్బంది ఏర్పడింది ఇంట్లో. చూస్తే కుటుంబంలో నేనొక్కరిదాన్నే, ఏదైనా నాకు ఒక జాబ్ ఉంటే బాగుండని జాబ్ కోసమని నేను ఖమ్మం వెళుతున్నాను. అప్పుడు ఆ సహోదరుని విన్న తర్వాత, దేవుడి మీద నమ్మిక ఉంచవచ్చు కదా, అన్నిటికీ దేవుడు ఆధారమే ఉంచుతాడంటే, ఇంకేం దేవుడు అండి, ఇన్ని బాధల్లో ఉంటే దేవుడు అన్నవాడు ఉంటే నన్ను చూడాలి కదా. కొన్నిసార్లు మీలో కూడా మీకు వచ్చే బాధలను బట్టి ఏమనుకుంటామంటే, దేవుడు అన్నవాడే ఉంటే చూడాలి కదా నన్ను. అప్పుడు ఆ సహోదరి ఈ సహోదరితో మాట్లాడుతుంది, అమ్మా నిజంగా నీ బాధలు చెప్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఉద్యోగం కోసమని ఖమ్మం బయలుదేరి వెళుతున్నావు కదా, బాగానే ఉంది, దేవుడి మీద నమ్మిక ఉంచు అనంటే ఏం దేవుడు అంటున్నావు, ఇదిగో ఈ ట్రైన్ మనం ఎక్కాం, ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ ఎవరో మనకు తెలియదు, ఈ ట్రైన్ ఖమ్మం వరకు వెళ్తుందో లేదో కూడా మనకు తెలియదు, కానీ నువ్వు నమ్మి, ఆయన ఎప్పుడు ప్రమాదం వాటిల్తుందో తెలియదు, ఎప్పుడు బోగీలు పట్టాలు తప్పుతాయో తెలియదు, పిల్టీలు కొడతాయో తెలియదు, సేఫ్ జోన్గా మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తామనే గ్యారెంటీ కూడా మనకు లేదు, కానీ నువ్వు ఆశతో నమ్మకంతోనే ఆ డ్రైవర్ ఎవరో తెలియదు కానీ ఎక్కి హ్యాపీగా కూర్చుని ఉన్నావు కదా. తెలియని వ్యక్తిని ఎంత అద్భుతంగా నువ్వు నమ్ముతున్నావో, నిన్ను సృష్టించి నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను బలపరిచి నీకు ఆయుష్నిచ్చి అన్ని విధ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నట్లుగా నీలో ఉన్న ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు కదా. ఆయన మీద ఎందుకు నమ్మకం కలగట్లేదమ్మా నీకు? బాధలున్నాయని దేవుడి దగ్గరికి రాకుండా ఉండిపోతే ఎలా? ఖచ్చితంగా బాధల్లోంచి విడిపించి ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు 430 సంవత్సరాల బాధను అనుభవించినప్పుడు వాళ్ళ బాధను దేవుడు చూసి విడిపించాడు కదా, నిన్ను కూడా విడిపిస్తాడమ్మని ఆ సహోదరి ప్రభువుని గురించి సువార్త ప్రకటించింది. అప్పుడు ఆమెకు ఒక 1000 క్యాండిల్ బల్బులాగా ఆమె ముఖం వెలిగింది. అవును కదా, ఈయనెవరో నాకు తెలియదు, ఈ ట్రైన్ ఎక్కి నమ్మకంతోనే కదా నేను ఎక్కి వెళ్తున్నాను, అలాంటిది ప్రభు నా బాధల నుంచి నాకు విముక్తినిస్తాడని దేవుడి మీద ఎందుకు నమ్మకం లేదు నాకు అని నమ్మకం కలిగి అడుగులు వేసింది. అద్భుతంగా ఖమ్మం వరకు క్షేమంగా దేవుడు తీసుకెళ్ళాడు. కష్టపడిందండి. ఆమె కష్టానికి దేవుడు చూసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇచ్చినాడు. అద్భుత రీతిగా వాళ్ళ కుటుంబాన్ని
ఆమె కష్టం ద్వారా మరలా చక్కగా కట్టుకోవటానికి, మళ్ళీ వాళ్ళ చెల్లి పెళ్ళి ఆమె చేయటానికి, మరలా ఆమె ఇల్లు కట్టుకోవడానికి, కుటుంబ పరిస్థితుల్లో ఉన్న బాధలన్నిటిలోంచి విడుదల దొరకటానికి దేవుడు ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి మీ కుటుంబంలో బాధలు ఉన్నాయి, ఆ కుటుంబ పరిస్థితులు ఏమీ బాగోలేదనుకుని బాధలో కృంగిపోకుండా బాధలో దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే, బాధల్లోంచి విడుదల చేసే ఆ దేవుడు నీతో ఉన్నాడు. విశ్వసించు. ఆ రోజు ఐగుప్తిలో బాధించబడుతున్నారు ఫరో చేత. దేవుడు ఎలాగ వారి బాధని విముక్తి చేశాడో నిన్ను కూడా విడిపిస్తాడు. ఈ సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసు నామములో అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. గుడ్. రెండవ మాటలోకి వస్తుంది. సెకండ్ వన్, ఈ సంగతులన్నీ మీకు ముందుగానే తెలిసి ఉన్నాను. ఏ సంగతులు? ఒకటి, దేవుడు విడిపించాడనే సంగతి. రెండు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఫస్ట్ 1 మొదటి వచనాన్ని చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఫస్ట్ 1 మొదటి వచనం, సహోదరులారా ఈ సంగతి టిక్ చేయండి, ఈ సంగతి మీకు తెలియబడకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులైన ఇశ్రాయేలీయులు మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. చాలు. రెండవది, మేఘము క్రింద నడిచిన సంగతి. ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ఏంటయ్యా ఆ సంగతులు అని అంటే, రెండవది, ఇశ్రాయేలీయులట మేఘము క్రింద నడిచారు. ఆ సంగతి మరలా మీకు చెప్తున్నాను. తెలిసిన సంగతే మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలీయులు విడుదల పొందటం ఒక సంగతి గురించి మాట్లాడడం, రెండవది నడిపించబడిన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మేఘము క్రింద నడిచిరి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం, జర్నీ ఎలా అంటే, మేఘము క్రింద, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు తన ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూనే వచ్చాడు ప్రభు తన ప్రజల్ని. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, మేఘము క్రింద నడిచారంట వాళ్ళు. వాళ్ళని నడిపించిన వాహనము, వాళ్ళని నడిపించిన దిక్చూసి మేఘము. వాడని మీరు చూడండి, వాడ సముద్రంలో నడుస్తున్న వాడ చిన్న దిక్చూసి వలన అద్భుతంగా నడిపించబడతా ఉంది. ఫ్లైట్ జర్నీ చూస్తే సిగ్నల్, ఆ సిగ్నల్ బట్టి ఆ ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. క్రైస్తవుడు ప్రయాణం కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. నాకు రాత్రి కల వచ్చిందండి, పొద్దున్నే బయలుదేరిపోయానండి, అట్లా ఉండకూడదు. మన ప్రయాణం ఎట్లా ఉండాలంటే, మేఘము క్రింద నడవాలి మనం. ఈ సంగతి మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఇశ్రాయేలీయులు అలాగే నడిచారు, మీరు కూడా అలాగే నడవాలి. మేఘము క్రింద. సో ఇది దేనిని సూచిస్తూ ఉంది అంటే, బైబిల్లో మీకు చదివిస్తాను, చూద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే, ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగి ఉన్నారు. మళ్ళా మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయేవారు. తమ గుడారములు వేసుకున్నారు. అంతే. మేఘం కదిలితే కదిలారు, మేఘం ఆగిపోతే ఆగిపోయారు. సో దీంట్లో ఉన్న ఆత్మీయ అర్థం చెప్పాలంటే నడిపింపు. మేఘం క్రింద నడవటం అంటే సింపుల్గా మేఘం కదిలితే కదిలారు, ఆగిపోతే ఆగిపోయారు, మళ్ళీ వెళ్తే వెళ్ళేవారు, లేకపోతే మేఘమే వాళ్ళు నడిపించింది.
ఈరోజు నీ ఆత్మీయ జీవితము కూడా మేఘము క్రిందకు రావాలి. ఆత్మీయ నడిపింపులోనే ఉండాలి. దేవుడు నడిపించే ఆ నడిపింపులోనే నువ్వు నడవాలి. నీవు నడవవలసిన త్రోవలోనే నేను నడిపిస్తానన్నాడు దేవుడు. అలాగూ నువ్వు నడిస్తేనే చక్కగా గమ్యస్థానానికి మనం చేరుకుంటాం. ఇశ్రాయేలీలు ఎలా పడితే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం కాదు, మేఘము క్రింద నడిచారు వాళ్ళు. మన ఆత్మీయ జీవితం కూడా దేవుని నడిపింపు, ఒక హోలీ స్పిరిట్ నడిపింపు దేవుడు మనకిస్తాడు. ఆ నడిపింపులో మనం సాగిపోతే మన ప్రయాణం కూడా గమ్యస్థానానికి చేరునుగాక. చూడండి, కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. చాలామంది వివాహ విషయాల్లో ఆలోచనలు వచ్చినట్లుగా ఆలోచన తీసుకోకూడదు. దేవుని నడిపింపు కొరకు ఎదురు చూడాలి. ఇల్లు కట్టే విషయాల్లో కూడా దైవికమైన ఆలోచన కోసం కనిపెట్టాలి. ఆ తర్వాత ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టాలి. ఆ తర్వాత ఏది నువ్వు ప్రయత్నం చేయాలనుకుంటున్నా సరే, దేవుని ఆశ్రయించిన బిడ్డలుగా నీవు మేఘము క్రింద అంటే దైవికమైన నడిపింపు, ఆ అనుభవాల్లోనే నువ్వు వెళితే నువ్వు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతావు. దేవుడు అలాంటి చక్కని ఆత్మ సంబంధమైన ఆలోచన నీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో మీరు చూడండి, ఆ సందర్భం చెప్తా. పీటర్ రాత్రంతా శ్రమ పడ్డాడంట. ఎందుకు శ్రమ పడాలి? ఆల్రెడీ సముద్రంలో పుట్టి పెరిగిన మనిషికి ఎక్కడ చేపలు పడతాయో తెలీదా? మనల్ని చేపలు పట్టమంటే మనకు తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆయనకి ఎక్స్పీరియన్స్, ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిన మనిషికి ఎక్కడ వలయ్యాలో, ఎక్కడ వలేస్తే చేపలు పడతాయి ఈజీగా తెలుసు. కానీ రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ ఉపయోగం లేదు. ఈరోజు నీవు ఈ వాక్యాన్ని అన్వయించుకోవాలి. శ్రమ పడుతున్నాము, ప్రయత్నం చేస్తూ ఉన్నానయ్యా, అవ్వట్లేదు. ఆలోచిస్తున్నాను కానీ థాట్స్ రావట్లేదు. ఎన్ని విధాలుగా శ్రమ మిగులుతుంది అని అనుకుంటున్నావా? ఇదిగో పేతురుతో చెప్తున్నట్లు, నీ నావ కొంచెం లోతుకు నడిపించు అన్నాడు దేవుడు. అంతే, ఒకే ఒక ఆలోచన ఇచ్చాడు. రాత్రంతా నువ్వు పడ్డావు, శ్రమ మిగిలింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట చెప్పున నువ్వు వల కొంచెం లోతుకు వెళ్ళి అప్పుడు వలయ అన్నాడు. అంతే, ఆ మాట చెప్పునే చేయగా విస్తారమైన చేపలు పట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కూడా దేవుని యొక్క నడిపింపు మనం ఉండాలి. ఈ సంగతి నీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆలోచన వచ్చిందా, దేవుని దగ్గరికి వచ్చి నిర్ణయం కోసం కనిపెట్టు. ఆయన ఇచ్చే థాట్, ఆలోచన చక్కగా నిన్ను గమ్యస్థానానికి చేరుస్తుంది. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన హాస్పిటల్లో డాక్టర్ గారికి చక్కగా మంచి 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 వంటలు చేస్తూ ఉన్నాడంట. ఆ డాక్టర్ గారు చూసి, అబ్బా దొరక్క మంచి వంట కుక్ దొరికాడు, అసలు వండర్ఫుల్ వంట, ఏది కావాలంటే అది వండి పెడతా ఉన్నాడు, అసలు వంట కుక్ అంటే ఇట్లాగే ఉండాలని ఆ డాక్టర్ ఏం చేశారంటే ఇంకా తనతో ఉన్న కొంతమంది డాక్టర్స్ కూడా చెప్పారట, అయ్యా మంచి వంట కుక్ దొరికాడు, చాలా అద్భుతంగా వండుతున్నాడు, అసలు ఆ వెరైటీలు ఏంటో నాకు ఎప్పుడు తినలేదు, అంత బాగున్నాయి, కాబట్టి మనం అందరం కమిట్ అయ్యి ఈయన చేత వంట చేయించుకుందామంటే సరే అండి అని ఈ 10 మంది డాక్టర్స్ ఒకటై వాళ్ళకి మంచి వంట కుక్కు ఆ హాస్పిటల్లో ఈయనే మంచిగా వండుతూ ఉండేవాడు అన్నమాట. ఈ 10 మంది కలిసి 10 రెళ్ళు 20, 2000 2000 చెప్పిన అట్లా ఒక 20,000 ఆయన వంట చేసినందుకు ఇచ్చేవారు అన్నమాట నెల వచ్చినప్పటికి. ఆ హాస్పిటల్లో చక్కగా ఆయన వంట చేసుకుంటూ ఉన్నాడు.
ఒకప్పుడు మామూలుగా సింపుల్గా ఇంట్లో వంట చేసుకునేవాడు, ఎక్కడైనా వంట వస్తే వెళ్ళేవాడు, లేదంటే లేదు. అట్లాంటిది మంచి ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి, బాగుంది. చక్కగా ఆ 10 మంది డాక్టర్స్కి వంట చేస్తూ ఉంటుంటే 20,000 వస్తూ ఉండేది. ఏదైనా డాక్టర్స్ కదండి, వాళ్ళకి ఏదైనా ఇంకా బాగుంటే, టేస్ట్కరంగా ఉంటే అంతా మంచిగా చూసుకునేవారు. ఫుడ్ అదే. తర్వాత హాస్పిటల్లో ఒక రూమ్ ఇచ్చారు. ఆ కరెంట్ బిల్ కట్టే పని లేదు, మోటార్ బిల్ కట్టే పని లేదు, ఏమీ లేదు. అన్ని ఫుడ్ అక్కడే, బెడ్ అక్కడే. సో పిల్లల్ని కూడా చదివించడానికి డాక్టర్స్ ముందుకు వచ్చారన్నమాట. సో అంత మంచిగా చూసుకుంటున్నారు ఆ వ్యక్తిని, ఎందుకంటే సో మంచి వర్కర్ కాబట్టి. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన అంటే, అస్సలు ఈ 10 మందికి వంట చేస్తేనే ఎంత అద్భుతంగా నా పరిస్థితి ఉంటే, నేనే ఒక పెద్ద క్యాటరింగ్ డిపార్ట్మెంట్ పెడితే, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలా, నేనే ఒక షాప్ అద్దెకు తీసి పెడితే ఎంత వేలాది మందికి వంట చేయొచ్చు. ఆ 2,000 ఇప్పుడు నాకు 20,000 వస్తుంది, దాని పక్కన ఒక 0 చుట్టొచ్చు, దేవుడికి స్తోత్రం అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రావటం తప్పు కాదు, అయితే అది ప్రయత్నించేటప్పుడు ఇది దైవికమైన నడిపింపేనా, దేవుని నిర్ణయమేనని ఒక్క ఆలోచన వచ్చినప్పుడు అడుగులేస్తే బాగుంటుంది. కానీ ఆయన ఆలోచన వచ్చిందని ఇంకా వెంటనే డాక్టర్లకి చెప్పకుండా సడన్గా మానేసి ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకుని ఓన్గా స్టార్ట్ చేసినాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. క్యాటరింగ్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాడు. సరిగ్గా ఒక 20 రోజులు బాగానే నడిచింది. ఆ తర్వాత తన వల్ల కాలేదు. డిపార్ట్మెంటు సరైన వర్కర్స్ సరిగ్గా వచ్చేవారు కాదు, సరిగ్గా పని నడిచేది కాదు. వర్షం వచ్చినా ఏం వచ్చినా ఖచ్చితంగా వచ్చి చేయాలి కదా, పని చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వర్క్ ఒప్పుకునేవాడు సరిగ్గా అందించేవాడు కాదు. అయ్యో చాలా నష్టపోయాడు. ఒక షాప్ అద్దెకు తీసుకోవాలంటే ముందు అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా లాస్ అయ్యాడు పరిస్థితులు. చాలా సామాన్లు కొన్నాడు, మిగిలిపోయింది. ఫుడ్ ఉన్నా అది సేల్ అయ్యేది కాదు. అందుకే బైబిల్లో ఈ మాట రాస్తుంది చూడండి, కీర్తనల పుస్తకం 143వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దయగల నీ ఆత్మ సమభూమి గల చోట్ల నన్ను నడిపిస్తుంది. దయగల నీ ఆత్మ సమభూమి కలిగిన చోట్లకి నన్ను నడిపిస్తుంది. అందుకనే దేవుని నడిపింపు ప్రతి క్రైస్తవుడికి కావాలి, ప్రతి సేవకుడికి కావాలి, ప్రతి విశ్వాసికి కావాలి. ఆలోచన వచ్చిందని వెంటనే ఆలోచన తీసుకోకూడదు. దేవుని దగ్గర చాలా వెయిట్ చేయాలి మీరు. అలా ప్రయత్నించే ఆ ప్రయత్నం దేవుని దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ మనకు వస్తే ఓకే, ముందడుగులు వేసేసేయండి, నో ప్రాబ్లం. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశంలోకి మనల్ని నడిపిస్తుందంట. ఆ అనుభవాలు, మేఘము క్రింద నడిపించిన అనుభవాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఎన్నిసార్లు అండి వాళ్ళ ప్రయాణాలు, ఎన్ని చోట్ల మజిలీలు మారారు. రెఫ్యూదీంలో అడుగు పెట్టారు, నీళ్ళు లేవు. మరలా చెట్టు కొమ్మ వేస్తే మారా నీళ్ళు మధురంగా మారాయి. ఎర్ర సముద్రం ఒక అనుభవాలు. ఇవన్నీ అసలు వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ అట్లా నడిపించుకుంటూ దేవుడు తీసుకెళ్ళిన విధానం ఉన్నతంగా కనబడుతుంది. అందుకే మేఘము మనకి చాలా అవసరము, దేవుని ఆత్మ నడిపింపు చాలా అవసరము. యేసయ్య మనందరికీ కూడా, మన పిల్లల భవిష్యత్తు విషయాల్లో కూడా, చదువుకునే పిల్లల విషయాల్లో కూడా చాలామంది చెప్పిన మాటలు, ఒక్కరిద్దరని కాదు, చాలామంది. జూన్ నెలలో కాలేజెస్, స్కూల్స్ రీఓపెనింగ్ అయినవి. పిల్లలు ఏం చదువుతారని ముందుగా వాళ్ళ ఆలోచన, అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్టామినాని బట్టి, వాళ్ళు ఏది ఇంట్రెస్టో, ఏది చదవగలుగుతారో దాన్ని బట్టి మనం గ్రూప్ తీసేయాలి.
అదే వాళ్ళు చదువుకోగలుగుతారు. లేకపోతే వీడిని కలెక్టర్ చదివించాలి, అది చదివించాలి, ఇది ఏదో తీసేసామనుకోండి, వాడికి అది ఎక్కదు, అర్థం కాదు. ఆ ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అంత ఇంగ్లీష్ మీడియం ఏం అర్థం కాదు. హాస్టల్లో జాయిన్ చేస్తే చాలామంది గురుకుల పాఠశాలలో హాస్టల్లో జాయిన్ చేసిన పిల్లల్ని చదువుకోండి రా బాబు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ చదువుకోలేక వచ్చేసరి ఇక ఈ రాత్రి ఎందుకో ప్రభు ఒక ఆలోచన ఇస్తున్నాడు. మీ వ్యక్తిగతాల్లో కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నారా, ఇల్లు కట్టాలనుకుంటున్నారా, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారా, ఆ కుటుంబంలో ఏది చేయాలనుకుంటున్నా దేవుని థాట్స్, ఆయన నడిపింపు కోసం అడగండి, ప్రార్థించండి. దేవుడు మీకు తప్పని ఆలోచన మీకు ఇస్తాడు. యేసు నామములో మీ మీద కృపా కనికరం దిగవచ్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఫర్ ఎగ్జాంపుల్ పేతురు సేవ గురించి, ఎక్కడికి వెళ్ళాలి సేవ కొరకు, ఏ ప్రాంతానికి వెళ్ళాలి సేవ కొరకు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అంతే. దేవుని నడిపింపు చూడండి. కొర్నేలి ఇటలీ పటాల మంది పెడుతున్న పటాలంలో శతాధిపతికి ఉన్న కొర్నేలి 3 వ్యక్తుల్ని కొర్నేలి పేతురుని వెతుక్కుంటూ వచ్చారంట. అంతే, ఆ ఇంటికి వెళ్ళాడు. దేవుని నడిపింపు తెలుసా, అన్యుల కుటుంబం అది. ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వారందరికీ రక్షణ వచ్చేసిందంట. చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ. సో చక్కని నడిపింపండి. ఫిలిప్పు, ఎక్కడికి వెళ్ళాలి నేను సేవకి, గాజా నుండి వెళ్ళే మార్గంలో రోజు యెరూషలేం వెళ్తున్నాడు ఒక ఆయన. ఆత్మీయ సహవాసం కోసం వెళ్తున్నాడు కానీ చదువుతుంది అర్థం కావట్లేదు. అంతే, ఫిలిప్పు ఆ మార్గంలో వెళ్ళి నిలబడినాడు. వచ్చాడు, మంత్రికి అద్భుతంగా బాప్తిసం ఇచ్చాడు. ఆ నడిపింపు కోసం అడుగుదాం దేవుణ్ణి. బైబిల్లో ఈ రిఫరెన్స్లు మీకు చదివిస్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 10:19. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు. సందేహించకుండా వారితో కూడా నువ్వు వెళ్ళు. నేను వారిని పంపి ఉన్నానని నేనే పంపి ఉన్నాను. సో దేవుని నడిపింపు చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకోసమే తప్పకుండా కనిపెట్టుకోండి, ప్రార్థన చేయండి. చాలామంది ఇప్పటికే ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డిఎస్సి తీస్తూ ఉన్నారు. డిఎస్సి కొరకైనా ప్రిపేర్ అవుదామని ఆలోచన వస్తుంది. ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు ప్రైవేట్గా, ఒక కంపెనీలోనో ఒక చోట ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చే ఆలోచన ఏముంటుందంటే, ఈ జాబ్ చేస్తూ ఉంటుంటే ఒక 20,000 ఒక 40 20 లేకపోతే 25 శాలరీ వస్తుంది. అదే డిఎస్సి కొట్టామనుకో, దేవుడికి స్తోత్రం, అస్సలు ఇంకా లైఫ్ లాంగ్ చూడక్కర్లేదు. మంచిదే, ఆలోచన మంచిదే. అయితే అది దైవికంగా దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుని, ప్రభా నిజంగా నువ్వు నాకు ఆలోచన ఇస్తే నేను అడుగులేస్తాను. కోచింగ్కి వెళ్ళాలని ఆశ ఉంటుంది చాలామందికి, మంచిదే, చేయండి. దైవికమైన ఆలోచన బట్టి అడుగులు వేయండి. అప్పుడు మీరు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. ఒకవేళ మీకు జాబు ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే ఉన్నది ఇది పోగొట్టుకుంటాం, అది పోగొట్టుకుంటాం, ఇబ్బంది పడాలి. అందుకోసం దైవికమైన ఆలోచన కోసం కనిపెట్టండి. ఏదైనా సరే దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించునుగాక. గుడ్. ఇక 3వ సందర్భంలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, 3వది అపోస్తుల కార్యాల గ్రంథం 14:27 14:27.
వారు వచ్చి సంఘమును సమకూర్చి ఆ, దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ ఆ, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ఆయన ద్వారములు తెరిచి ఉన్నాడు అనే సంగతిని వివరించిరి. చాలు. మూడవది, దేవుడు ద్వారాలు తెరిచిన సంగతి. ద్వారాలు తెరిచిన సంగతి ఈ రాత్రి నేను ఆశిస్తున్నాను. 25 రోజులుగా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్న మీ ఇంట్లో దేవుడు ద్వారాలు తెరుచునుగాక, మోయబడిన ప్రతి డోర్ ఓపెన్ అవునుగాక, యేసు నామములో జరుగునుగాక. ఆ సంగతి మీరు గుర్తించాలి. ఇజ్రాయిల్ ప్రయాణం వెళుతున్నప్పుడు ఎరుకో అనే చోటుకు వస్తే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినవి. ఎటు చూసిన అన్ని ద్వారాలు మూయబడి ఉన్నవి. వాళ్ళు చేసింది ఒకటే, ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు దేవుడు ప్రాకారాల్ని పడగొట్టాడు కదా. ప్రాకారములు పడగొట్టు దేవుడు నీకు ముందుగా వెళుతున్నాడు. నువ్వు చేయవలసిన పని, బోరలు ఊదుతూ ఉంటే నీ ఎదుట అడ్డొచ్చి ప్రతి ప్రాకారాన్ని దేవుడు పడగొట్టునుగాక. నీ ఎదుట దేవుడు డోర్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేయనుగాక. ఈ రోజుల్లో చాలామందికి ఎన్నో ద్వారాలు మూయబడినట్లు ఉన్నాయి. ఆశీర్వాదం పొందుదామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ ఆశీర్వాదం అనేది లేకుండా ఏదో ఒక తలుపు అడ్డొచ్చేసింది. సంతానము పొందుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా ఏదో శాపం అడ్డొచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఇవి మెరుగుపరచబడాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా ఏదో ఆటంకము. పిల్లల భవిష్యత్తు ఏదో ఒక ఆటంకము. చదువు ఎన్నో విధాలుగా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినవి. ఇదిగో ఈ రాత్రి ఈ సంగతి నీకు గుర్తు చేస్తున్నాడు. తలుపులు నేను తెరిచాను, ఓపెన్ చేశాను, నేను డోర్ని, ద్వారాలు నేను తెరుస్తున్నాను. ఆ సంగతి మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడికి తలుపు తెరిచాడంటే అద్భుతం, దాన్ని ఇంకెవరు వేయలేరు. దేవుడికి డోర్కి మూసాడంటే దాన్ని ఎవరు తీయలేరు. అందుకొరకే ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, మీ ఎదుట దేవుడు తలుపులు తెరుచునుగాక. నిరుద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాగా, మీకు దేవుడు ద్వారాలు తెరుచునుగాక. సర్వ ప్రయత్నాల్లో మీరు వృద్ధి పొందుదురుగాక. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇందులో 2 రెఫరెన్స్లు ఇస్తాను మీకు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. ఈ మాట, నీ యొద్దకు జనులు భాగ్యం తేబడినట్లు, నీ యొద్దకు జనుల యొక్క భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు, ఓకే, నీ ద్వారములు రాత్రింబగళ్ళు నీ ద్వారాలు రాత్రింబగళ్ళు వేయబడకుండా నిత్యము తెరవబడి ఉండెను. ఒక్కసారి ఆమెనంటారా? నీ ద్వారాలు, నీ ఎదుట నేను ఒక తలుపు తెరుస్తున్నాను. రాత్రింబగళ్ళు వేయకుండా ఆ తలుపు ఓపెన్ చేస్తున్నాను. జనుల యొక్క భాగ్యం నీ వద్దకు తేబడినట్లు. ఈ మాట నమ్మిన వాళ్ళందరూ సరే ఆమెనని చెప్పుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఇలాగ మీ ఎడల జరుగునుగాక. సో ఇదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా చదివిస్తాను. 45వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదువుదాం. యెషయా గ్రంథం 45 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అతని పక్షమున జనులు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేస్తాను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి చెప్పాడు. అతని ఎదుట తలుపులు తెరిచి ఉంచుతాను. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరాలము చేస్తాను, ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనప గడియలు విరగొడతాను, పేరు పెట్టి నిన్ను పిలిచానని
ఇశ్రాయేలు దేవుడని యెహోవా నేనే నేనే దేవుణ్ణి అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు అంధకారంలో మరుగయున్న ధనం నీకు ఇస్తాను. చప్పలు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లించండి. నీ కోసం దాచాను. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా జరిగించువాడా అని దేవుడు పిలిచి పేరు పెట్టి నిన్ను పిలిచాను. నేనే పిలిచాను నిన్ను అని నువ్వు తెలుసుకునేటట్లుగా ఇదిగో నీ కొరకు ద్వారాలు తెరిచాను. నీ కొరకు అంధకారంలో దాచి ఉన్న నిధిని నీకు ఇస్తాను. మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నారో, మీకోసం దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చేతి పనే కావచ్చు, ఒక ద్వారాన్ని ప్రభు మీకోసం తెరిచాడు. ఈ సంగతిని నీకొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కోరేష్ విషయంలో దేవుడు తన చిత్తమంతా నెరవేర్చిన మందకాపురిగా ఉన్న కోరేష్ని దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన పిలిచినవాడు నేనే అని గుర్తించినట్లుగా ఆయన కొరకే సమస్తాన్ని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఈ రాత్రి మీ కుటుంబాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత ఆర్థికంగా సతమతమవుతున్నారో అన్ని కోణాల్లో ప్రభు మీకు ద్వారాలు తెరుచునుగాక, సహాయం మీకు చేయునుగాక. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చునుగాక. కొంతమంది అనుకుంటున్నారు ఇనప గడియలు విరగ్గొడతానన్నాడు కదా దేవుడు. ఎక్కడ విరగ్గొడతాడో ఇప్పుడు. ఇత్తడి తలుపులు పగలగొడతానన్నాడు కదా, మరి ఎక్కడ దాచాడో దేవుడు. అంధకారములో మరుగైన ధనం ఇస్తానన్నాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు. మీ కొరకే. దేవుడు తన బిడ్డలకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడండి? క్రీస్తు యేసు మహిమలో మీ అవసరాలు తీరుస్తానన్నాడు ఆయన. ఆర్థికంగా మీ కుటుంబ పరంగా ఏ సమస్య మీకుందో దేవుని పాదాల దగ్గర ప్రార్థించుకుంటూ వచ్చాం. ఈ సంగతిని మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించండి, నమ్మండి. మీ పిల్లలకి త్వరలోనే దేవుడు ఉద్యోగాలు అనుగ్రహించునుగాక. ఖచ్చితంగా ఆత్మ కార్యాలు ప్రభు జరిగించునుగాక. నమ్ముదాం. డోర్స్ దేవుడు ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడండి. ఆయన గొప్పవాడు. ఒక చిన్న సంగతి మీకు చెప్తాను. చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఆ సంగతి ఏమిటంటే, పిల్లోడు స్కూల్లో ఫీజు కట్టలేదని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. డాడీ, మా టీచర్ నన్ను స్కూల్కి రావద్దన్నది. ఎరా అని ఫీజు కట్టలేదు కదా, రావద్దని చెప్పింది. అందరు మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు, నాకే ఇబ్బందిగా ఉంటుంది. అందరూ ఫీజులు కట్టేశారు, నాకే శాలరీ ఆ ఫీజు కట్టలేదని చాలా బాధ అనిపిస్తుంది నాకు అని అంటే, పాపం వాళ్ళ డాడీ ఇబ్బంది పడుతూ సర్లేరా చూద్దాంలే అని ప్రార్థన చేద్దాంలే, మనకు దేవుడు ఉన్నాడు కదా, రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు కదా, సర్లే ప్రార్థన చేసుకుందాంలే అని అనుకుని ఇద్దరు కలిసి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ పిల్లోడు సండే స్కూల్లో విన్నాడు, వాడికి విశ్వాసం ఉంది. వీళ్ళ నాన్నగారు కూడా చర్చ్లో మంచి యాక్టివ్ పర్సన్, చక్కగా మందిరానికి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. పనులు లేవు, ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. ఫీజు కట్టాలి తప్పదు కదా, ఇబ్బందుల్లో ఉన్నాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చూడండి, కొన్నిసార్లు అదేంటో ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది. అసలే ఫీజులకి డబ్బులు లేవు రమ్మ, పిల్లల్ని చదివించుకోవడానికి కానీ పక్కన ఇంట్లో పోషించడం ఇబ్బందిగా ఉన్నది అనుకున్నప్పటికీ, ఈ లోపల ఆయన ఫోన్కి ఒక ఫోన్ వచ్చింది. ప్రార్థన చేసుకుని కూర్చున్నారు, ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తే, హలో పలానా బ్రదర్ అండి, మనకి పరిచయస్తులే, యాక్సిడెంట్ అయ్యాడు, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. సో ఆయనకి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. సో ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడ దొరకట్లేదు. సో మీరు బ్లడ్ ఇస్తారా అని అడిగారంట. వెంటనే ఫోన్ పెట్టేశాడంట. నేనే బాధల్లో ఉన్నానంటే మళ్ళీ బ్లడ్ ఇవ్వాలా? అంతే కదండి. అదేదో సామెత ఉంది లోకంలో, మూలిగే నక్క మీద పడ్డవా
అదనమాట కదా. అసలే పిల్లోడికి ఫీజులు కట్టలేక నేను ఇబ్బంది పడతా ఉంటుంటే మరలా ఏంటి సమస్య, బ్లడ్ ఇవ్వాలా, నన్ను మళ్ళా ఫోన్ వచ్చిందంటే ఏమండి, సరే పిల్లోడు అన్నాడంటే, డాడీ మనమే కష్టాల్లో ఉన్నాము అని అనుకుని ఆ కష్టం వచ్చిందనుకోవద్దు డాడీ, వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో వెళ్ళు, నీకు బాగానే స్ట్రాంగ్ ఐరన్ బాడీ కదా, బ్లడ్ ఇచ్చి వచ్చే డాడీ అన్నాడంట ఆ పిల్లోడు. అంతే, ఆ ప్రాణాపాయం యాక్సిడెంట్లో ఉన్న ఆ పిల్లోడు ఆ తండ్రికి ఈ తండ్రి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చాడండి. అద్భుతంగా ఆపరేషన్ జరిగింది, సేఫ్ జోన్, క్షేమంగా బయటపడ్డారు. వాళ్ళు కృతజ్ఞత కలిగి నిజంగానే ఆ సమయానికి ఈయన బ్లడ్ దొరకటం నిజంగా దైవ నిర్ణయం అనుకుని అది గుర్తుపెట్టుకుని ఈ పిల్లోడికి లైఫ్ లాంగ్ ఎంత చదువుకే అవుతుందో అంత వాళ్ళకి వచ్చి పెట్టారంటండి. చప్పట్లు కొడుతూ సరే నేనంటాను, దేవుడు ఎలాగైనా మనకి సహాయం చేయగలడు. డోర్స్ ఆయన ఓపెన్ చేస్తే ఎవ్వరు వేయలేరు, అదంతే. నాకు అదే గుర్తొచ్చిందన్నమాట. సో అప్పుడు మనకి సేవ ప్రారంభంలో ఎవరు లేనప్పుడే కదా ఆయన ఇచ్చాడు, ఇది కూడా ఇచ్చాడు, ముంగండ్లో కూడా ఇచ్చాడు, ఇవన్నీ ఇస్తాడు ఆయన, అంతే. ఒక్కరు కూడా విశ్వాసం లేదు, చూసారా? ఇస్తారా? ఎట్లా ఇస్తారు బ్రదర్? ఇస్తాడంతే. ఆయన అంధకారంలో దాచిపెట్టాడంట మన కోసం, ఎవరి దగ్గర దాచిపెట్టాడు ఆయన, అంతే. ఇంక గట్టిగా చెప్పండి ఒకసారి ఆమె. ఎనప గడియలు విరగొడతా ఉంటాడు. ఇప్పుడు మనం ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని సందులో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా ద్వారాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి, అంతే. సో మీరు విశ్వసించాలి. ఇది వ్యక్తిగతంగా నా పర్సనల్ లైఫ్లో దేవుడు చేసినవి ఎన్నో మీకు కూడా చేస్తాడు ఆయన. సేవలో ఎన్ని డోర్స్ ఓపెన్ చేయాలనుకున్నాడో ఆయన అన్ని విధాలుగా కార్యములు ప్రారంభించునుగాక. విశ్వాసుల కుటుంబంలో ప్రత్యేకంగా దేవుడు మీ పక్షమందు కూడా మీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆయన అంధకారంలో ఉన్న మరుగైన ధనాన్ని మీకు ఇచ్చి మీ ఎదుట ఒక తలుపు తెరిచినట్లుగా గొప్ప కార్యములు జరిగించునుగాక. విశ్వసించండి, ప్రార్థన చేసుకోండి. తప్పకుండా ఈ ఉపవాస కూటాల్లో మీకు దేవుడు తలుపులు తెరిచునుగాక. గుడ్. చివరి 2 అనుభవాలు కూడా త్వరగా చెప్తాను. 4వ మాట, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వాక్యం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 34:29. సీనాయి కొండ దిగుచు ఉండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. ఓకే. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి చాలు. సో 4వది ముఖం ప్రకాశించిన సంగతి అనండి ఒకసారి మీ నోటితో. కొంచెం గట్టిగా చెప్పాలా, ఏ సంగతి అట్టది? ముఖం ప్రకాశించిన సంగతి. మోషే ఎలాగైతే 40 రోజులు కొండ మీద ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి తిరిగి దేవుని దగ్గర నుంచి నిబంధనలు పలకలు పొందుకొని కిందకు వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు, కింద ఉన్న అహరోన్ చూడలేకపోయాడు. మోషే చర్మం ప్రకాశించింది. నేను అదే కోరుకుంటున్నాను. ఈ 40 రోజులు చేసిన ప్రార్థనలు మీ జీవితాన్ని ప్రకాశింపచేయునుగాక. ఈ సంగతి మీకు దేవుడు తెలియచేయమన్నాడు. మీరు విన్న సంగతే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మోషే ముఖం ఎలా ప్రకాశించిందో ఈ 40 రోజులు మీరు చేసిన ప్రార్థనల ద్వారా మీ జీవితమే ప్రకాశించునుగాక. బైబిల్ అదే చెప్తుంది కదా, నీ ఎదుట ఏ మనిషి కూడా నిలవలేడు. ఆయన అలాగ చేయటానికి సమర్థుడు. నిజమండి, ప్రార్థన చేసిన వాళ్ళ ముఖాల్లో కళ కనబడుతుంది ఖచ్చితంగా. మన మోకాళ్ళు ఎప్పుడైతే నల్లబడుతూ ఉంటాయో మన ముఖం తెల్లబడుతూనే ఉంటుంది. ఆ ముఖంలో ఆ ఫేస్లో కళ ఉంటుంది, అంతే. దేవుని సందులో మోషేకి
ఎంత చక్కని అనుబంధం ఉందో అండి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడుకున్నారంటే వాళ్ళు. మోషే ఆ అనుభూతి ఉన్నతంగా ఉంది. అలాంటి సంగతి నీకు కూడా ఒకసారి దేవుడు గుర్చేస్తున్నాడు. ఇప్పటికే 26 డేస్ అయిపోయింది, ఇంకా 14 డేస్ మాత్రమే ఉన్నాయి. 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాలైనా కంటిన్యూగా ప్రేయర్లో మీరు గడపండి. సో దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత మీకు వస్తుంది. మీ ముఖం ప్రకాశించినట్లు, దేవుని యొక్క దర్శనం మీకు కలుగునట్లు ఆలోచన చేత ప్రభు నడిపించునుగాక. 40 డేస్ ప్రేయర్ చాలా ప్రభావం గలది, చాలా మహిమతో ఉన్నది. అది మీ ఆత్మీయ జీవితానికి మేల్కొల్పును కూడా కలిగజేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఉపవాసము అంటాం కదా. ఉపవాసం అనే ఈ పదాన్ని 2 విధాలుగా నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఉప ప్లస్ వాసం. ఏ సంధి మేడం గారు? ఉప తెలుగు మేడం గారు ఉన్నారు కదా ఇక్కడ. ఉప ప్లస్ వాసము ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధినా? గుణ సంధి కాదు కదా. దేవుడు ఎప్పుడో చదువుకున్న సంధులు. ఓకే, ఉప ప్లస్ వాసం. వాసం అంటే నివాసం చేయి. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి, ఉప సర్పంచ్, ఉపరాష్ట్రపతి అంటే ఉప అంటే ఆయన కింద ఆయన కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రపతి తర్వాత కింద ఉపరాష్ట్రపతి, సర్పంచ్ కింద ఉప సర్పంచ్ ఉంటారు. సో సింపుల్గా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఈ 2 పదాల్లో నువ్వు దేవుడు కిందకి రా అని చెప్తున్నాడు. దేవునితో నివాసం చేయటానికి అలా రా అని. ఆయన క్రిందకు రావాలి మనం. ఆయన పైన ఉండాలి, ఆయన క్రింద మనం ఉండాలి. ఈ ఉపవాసాల్లో మీరు రూపాంతర మహిమను చూడాలంతే. గట్టిగా చెప్పండి. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ మహిమ ఎలా చూపించాడు దేవుడు. ఈ 40 డేస్ ప్రేయర్స్లో సంఘ బిడ్డలందరూ కూడా పరిపూర్ణతలోనికి వస్తారు. ఆ మహిమ కలిగిన దైవ నిర్ణయాల్లో మీరు నడిపించబడతారు. మీ ముఖం ప్రకాశించునుగాక. చూడండి, లూకాసు వార్తలో యేసయ్యని గురించి రాయబడిన మాట 9:29 చూస్తే యేసయ్య ముఖ చర్మము ప్రకాశించినట్లుగా సూర్యుని వలె ప్రకాశించినట్లుగా కనబడుతుందాం. అక్కడ ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన వస్త్రములు దగదగా తెల్లగా మెరుస్తూ ఉన్నాయి. నేను ఆశిస్తున్నాను మీరు ఈ 40 రోజులు చేసుకుంటున్న ప్రార్థనలో మీ ప్రేయర్ లైఫ్ మిమ్మల్ని ప్రభావితము చేయునుగాక. సో ఇంకా దైవికమైన రూపాంతర అనుభవంలోనికి మీరు రావాలి. పౌలు అంటాడు కదా, సంఘంతో గలతీ సంఘంతో ఏమంటాడంటే క్రీస్తు స్వారూప్యంలోకి మీరు రావాలి. ఇంకా అక్కడక్కడ కొన్ని విడిచిపెట్టవలసినవి, కొన్ని గటిలమైనవి, కొన్ని మీ దేవునికి నచ్చవి. ఇదిగో ఇవన్నీ ఇప్పుడు గొంగళ పురుగు ఎలాగలా దశలుగా అలా సీతాకోకచిలుకగా మారిపోయిందో, ఈ 40 రోజుల్లో ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసి నవీన స్వరూపంలోకి మీరు మారుదురుగాక. సో క్రొత్త జీవితాలు ప్రభువులో మీకు అంకితమైనట్లు మీ లైఫ్ని మిగిలిన నెలలన్నిట్లో ఈ సంవత్సరాలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ మిగిలిన 5 నెలలు కూడా చక్కని పరిచర్య మేము చేయాలి. విశ్వాస జీవితాన్ని మీరు కొనసాగించడానికి దేవుడు ఈ ప్రార్థనలో ఒక పునాదిగా మార్చి మీ లైఫ్ని ప్రకాశింపచేయునుగాక. గుడ్. ఈ ప్రార్థనలు మనల్ని ఎప్పుడు కూడా ప్రకాశింపచేస్తాయండి. ఓకే, చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. 14. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ఓకే, ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి
తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ ఆ పట్టణపు సమాజ జనసమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తుల పక్షంగాను ఉండిరి. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం. సారీ 15:3 చెప్పండి. 15:3. కాబట్టి వారు సంఘముల వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచుచు సహోదరులందరికీ మహా సంతోషం కలుగు చేశారు. సరే ఆమేనంటారా? ఓకే, చివరి మాట. అన్యజనులు దేవుని వైపుకు తిరిగిన సంగతి అనండి. అన్యజనులు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపుకు తిరగాలి. పౌలు, బర్నబా వీళ్ళు చేసిన సేవా పరిచర్యలో అద్భుతంగా అన్యజనులు దేవుని వైపు తిరిగారు. నేను అదే ఆశపడుతున్నాను. ఈ ప్రేయర్స్ అనంతరం దేవుడు అన్యజనుల్ని దేవుని వైపుకు త్రిప్పే కార్యము ప్రారంభించాలంతే. సో వాళ్ళు పౌలు, బర్నబా ఎలాగా దేవుని పని కోసం వాళ్ళు ప్రయాసపడ్డారో, సో మనం చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా ఏది వృధా కాదు. ప్రార్థన జీవం గలదండి. ప్రార్థన ఎప్పుడూ కార్యాలు జరిగిస్తుంది. ఆశ, మనం ఆశపడదాం. అన్యజనులు ప్రభా నీ వైపుకు తిరిగారు, నీ వైపుకు తిరిగిన సంగతి మా చెవిని వినబడాలి. ఈ సంగతులు మేము వినాలి, అవి మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా ఒక్కడే కదా రోషం కలిగి 450 మంది బయలు ప్రవక్తలను ఒక్కడే యెహోవాయే దేవుడని కేకలు వేసేటట్లుగా వాళ్ళకి ఆ వైరాగ్యంతో మంచి సేవ చేసినాడు దైవజనుడు. మన ప్రాంతాల్లో కూడా అన్యజనులు కదిలించబడ, మన వీధిలో, మన తోబుట్టువుల్లో, మన బంధువులు ఇంకా అన్యులుగా మిగిలిపోయిన వాళ్ళు ఈ ప్రేయర్స్ వారి మీద కూడా ప్రభావితం చూపించి అన్యజనులు దేవుని వైపుకు తిరిగారనే సంగతి మనం వినాలి. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుకి కృతజ్ఞత చెప్పి సంతోషించాలి. అట్టి కార్యములు నా తండ్రి ప్రారంభించునుగాక. ముగిస్తున్నాను. మరలా ఒక్కసారి విన్న మాటల్ని గుర్తు చేస్తున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నో సంగతులు మనకు తెలుసు, అయితే బైబిల్లో కొన్ని సంగతులు ఈ రాత్రి దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. అందులో 5 విషయాలు మీ ముందు పెట్టాడు దేవుడు. చెప్పండి. మొదటి మాట, దేవుడు విడిపించాడు అనే సంగతి నువ్వు గుర్తు చేసుకోవాలి. రెండవది, మేఘము క్రింద నడిపించాడు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే దేవుడు ద్వారాలు తెరిచాడు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సో 4th వన్, ముఖము ప్రకాశించిన సంగతి. 5వది, అన్యజనులు దేవుని వైపుకు తిరిగారు అనే సంగతి. ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుకి కృతజ్ఞత చెల్లిద్దాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ స్తుతి ప్రార్థన కూడికను, ఈ 26వ రోజు ప్రార్థన కూటాన్ని మనం ముగించుకోబోతున్నాం. ప్రభువా, మీరు మా కొరకే విరిచి వడ్డించిన ఈ ఆహారము కొరకే, ఈ వర్తమానం కొరకే, ఈ సంగతులన్నిటి కొరకే నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభువా అని 2 చేతులు చాపి ఆ విన్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకోండి.